ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ క్రీస్తునామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన వారమంతా దేవుని కృపలో మరి ఆయురారోగ్యములతో దేవుడు మనందరినీ నడిపించాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం, చెల్లించబద్దులమై ఉన్నాం. క్రైస్తవులంగా మనం ఏదో ఆదివారం మాత్రమే భక్తి చేయకుండా మన బ్రతుకుకాలం అంతయు, మన జీవితకాలం అంతయు అనుక్షణము దేవుని పట్ల భయము కలిగి, భక్తి కలిగి, ప్రతి విధమైనటువంటి అపవిత్రతకు, ఈ లోక మాలిన్యముకు దూరంగా బ్రతుకుచు, ఏ క్షణం కూడా అది మనల్ని అంటకుండా, మన జీవితాలపైన వాటి యొక్క ప్రభావము లేకుండా ప్రతి క్షణము దేవుని పట్ల భయము కలిగి, భక్తి కలిగి, క్రీస్తు మార్గంలో మనం నడుస్తూ ఉండాలి. అదే భక్తి అంటే. భక్తి అనేది ఒక నిరంతరమైన ప్రక్రియ. ఏదో ఒక నిర్దేశించబడిన దినాలలో, నియామక దినాలలో చేసేది భక్తి కాదు. మనం ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, మన ఉద్యోగాలలో ఉన్నా, మన పనుల్లో ఉన్నా, ఎల్లప్పుడూ దేవుడు నాతో ఉన్నాడు, నేను చేసే ప్రతి కార్యములను ఆయన గమనిస్తూ ఉన్నాడు, నేను మాట్లాడే ప్రతి మాటను ఆయన వింటూ ఉన్నాడు, నేను మస్తిష్కములో, మనస్సులో ఆలోచించుకుంటున్న, హృదయంలో ఆలోచించుకుంటున్న ప్రతి ఆలోచనను ఆయన గమనిస్తూ ఉన్నాడు అనే స్పృహ కలిగి నిరంతరము మరి మనము ఎంతో మెలకువతో ఉండటమే భక్తి. అటువంటి వారికి క్రీస్తు దినం రెండవ రాకడ ఏ రోజు వచ్చినా కూడా ఎటువంటి భయం ఉండదు. ఎందుకంటే ప్రభువారు ఎప్పుడొచ్చినా నేను ఎత్తబడతాననే ప్రగాఢమైన విశ్వాసం వారికి ఉంటుంది. కేవలము నియమింపబడిన దినాలలో, నియామక దినాలలో ఏదో వారానికో నెలకో ఒకసారి మందిరానికి కనబడి భక్తి చేసేవాళ్ళు. మిగతా రోజుల్లో ఇదంతా మర్చిపోయి మరి లోకపు పనులలో నిమగ్నం అయిపోతూ జీవిస్తున్న వారికి ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కాలం సంకుచితమైనది, దేవుని రాజ్యం సమీపిస్తున్నది. ప్రపంచ పరిస్థితులను మనం గమనిస్తుంటే ఈ యుద్ధ వాతావరణం కానీ, దేశాల మధ్యలో గొడవలు కానీ, కుటుంబాల మధ్యలో గొడవలు కానీ, డబ్బు కోసం మనుషులు చేసే పైశాచికత్వం, నరహత్యలు, కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, ఇవన్నీ మనం గమనిస్తున్నప్పుడు క్రైస్తవుల మీద జరుగుతున్న దాడి కానివ్వండి, క్రీస్తుని గురించిన గ్రంథం మీద జరుగుతున్నటువంటి దాడులు కానివ్వండి, మతపరమైనటువంటి గొడవలు కానివ్వండి, స్వేచ్ఛకు, ప్రజాస్వామ్యానికి కలిగే భంగం, నష్టం, ఇవన్నీ గమనిస్తున్నప్పుడు ఒక విషయం వెలుగు సంబంధులుగా, క్రీస్తు సంబంధులుగా, దేవుని సంబంధులుగా ఒక సంగతి మనకు అర్థం కావాలి. ఏంటంటే యేసు ప్రభు వారు అతి త్వరలో మన కోసం రానయ్యున్నాడు. రెండవ రాకడ అతి సమీపంగా ఉందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న నువ్వు నేను చేయవలసిన పని ఏంటంటే అప్రమత్తంగా ఉండాలి. ఎల్లప్పుడూ ప్రార్థించే వారంగా ఉండాలి, ప్రార్థనాత్మ కలిగిన వారంగా ఉండాలి, ఎల్లప్పుడూ లేఖనాలను ధ్యానించే వారంగా మనం ఉండాలి. మనకు ఈ లోకంలో జీవనోపాధి కోసం ఎన్నో పనులు ఉండొచ్చు, తప్పులేదు, ఏ పనైనా చేసుకోవచ్చు. దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చాడు. మనం కష్టపడి భోజనం చేయాలని దేవుడు ఆజ్ఞ కూడా చేశాడు. కాబట్టి మన పనులు మనం చూసుకుంటూనే అంతకంటే ప్రాముఖ్యమైనది నిత్య జీవాన్ని పొందుకోవటం, నిత్య జీవాన్ని సంపాదించుకోవటం. డబ్బులు సంపాదించుకోవటం చాలా ఈజీ అండి. ఈ లోకంలో 4 మాయమాటలు చెప్పేస్తే డబ్బులు వచ్చేస్తాయి. మోసం చేసి డబ్బులు సంపాదించవచ్చు, పాపపు పనులు చేసి డబ్బులు సంపాదించవచ్చు. మనిషి అనుకుంటే ఎంత నీచపు కార్యానికైనా దిగజారిపోతే క్షణాల్లో, లక్షల్లో డబ్బులు సంపాదించేసుకోవచ్చు. డబ్బు సంపాదించడానికి అసలు పెద్ద జ్ఞానం కూడా ఏమీ అవసరం లేదు నాకు తెలిసి. ఏది సంపాదించుకున్నా చాలా ఈజీయే, కానీ నిత్యరాజ్యమును సంపాదించుకోవటం చాలా కష్టం.
నిత్య జీవమును సంపాదించుకోవటం, యేసయ్యను సంపాదించుకోవటం చాలా కష్టం. పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవటం చాలా కష్టం. అది మన మీద ఆధారపడి లేదు, మన పట్ల దేవుని కనికరం మీద ఆధారపడి ఉంది. నీవు సంపూర్ణంగా అన్కండిషనల్గా దేవుని ముందు లోబడితే, నేను పాపిని గ్రహిస్తే, నీకున్నదంతా ఫణంగా చెత్తకు సమానంగా ఎంచుకొని దేవుని ముందు మోకరించి నీవు దేవునికి విధేయుడై నీ పాపాన్ని ఒప్పుకుంటే, అదే దేవుడు చూసే అర్హత. దేవుడు నీకు ఆ గొప్ప భాగ్యాన్ని, అనిత్య జీవాన్ని ఉచితంగా ఇచ్చేస్తాడు. కాబట్టి మనం ఎంత దినాల్లో రెండవ రాకడకు సమీపంలో బ్రతుకుతున్న మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని రక్షించలేరు, మనకందరికీ తెలుసు. బైబిల్ గ్రంథం చాలా చెప్తుంది, ఓ భర్త నీ భార్యను రక్షించదో లేదో నీకేం తెలుసు, ఓ భార్య నీ భర్తను రక్షించుకుందో లేదో నీకేం తెలుసు. అలాగే పిల్లల గురించి మాట్లాడితే, ఓ తల్లిదండ్రులారా మీ పిల్లల్ని మీరు రక్షించుకోగలరో లేదో మీకేం తెలుసు. మీ పిల్లలు నరకానికి వెళ్తారేమో మీకు తెలుసా? మీ పిల్లలకు అన్నీ ఇస్తున్నారు మీరు ఈ లోకంలో, మంచి మంచి చదువులు చదివిస్తున్నారు, మంచి మంచి ఫీజులు కడుతున్నారు, మంచి మంచి డ్రెస్సులు కొనిపిస్తున్నారు. మరి రేపు పొద్దున వాళ్ళు ఈ లోకంలో ఇలాగే పాపులుగా బ్రతికి చనిపోతే అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. ఆ విషయం తెలుసా? ఏమన్నా దృష్టి పెడుతున్నారు దాని మీద? అన్నీ ఇస్తున్నావు, మరి నిత్య జీవం సంగతి ఏంటి? నీ పిల్లలు రేపు చనిపోతే అగ్నిగుండానికి వెళ్ళిపోతారన్న సంగతి నీకు తెలుసుగా. మరి నువ్వు భక్తి చేస్తున్నావు, బాగానే ఉంది, నువ్వు బాప్తిసం తీసుకున్నావు, నువ్వు రక్షణ పొందుకున్నావు, నువ్వు సువార్త ప్రకటిస్తున్నావు, బైబిల్ చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, బాగానే ఉంది. ప్రియ దైవజనుడా, సహోదరుడా, మరి నీ పిల్లల సంగతి ఏంటి? వాళ్ళకి ఎందుకు గాలికి వదిలేసావు? మంచి చదువులు చదువుకొని డాక్టర్లు, ఇంజనీర్లు అయిపోతే సరిపోతా? నువ్వు పరలోకానికి వెళ్ళాలి, నీ పిల్లలేమో రేపు నరకానికి వెళ్ళాలా? నిత్య జీవం వాళ్ళు పొందుకోవటం కోసం నువ్వు చేస్తున్న కృషి ఏంటి? వాళ్ళ పట్ల నీవు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి ఆలోచించుకోవాలా. మనకు తెలియదండి మన పిల్లలు ఎక్కడికి వెళ్తారో, కానీ బ్రతికినంత కాలం మనం దేవుని సన్నిధిలో వాళ్ళని పెంచటం, దేవుని మందిరానికి నడిపించటం, బైబిల్ గ్రంథం వాళ్ళ చేత చదివించటం, ప్రార్థన చేయించటం, దేవుని మాటలు చెప్పటం, ఇది మన బాధ్యత. తర్వాత సంగతి దేవుడు చూసుకుంటాడు. నీవు చేయవలసింది, నేను చేయవలసింది మనం చేసేస్తే నెక్స్ట్ వాళ్ళు రక్షణ పొందుతారా, వాళ్ళు నరకానికి వెళ్తారా, పరలోకానికి, అది దేవుడు చూసుకుంటాడు. పసిపిల్లలుగా ఉన్నప్పుడు దేవుని మార్గంలో, దేవుని సన్నిధిలో వాడిని పెంచటం, దేవుని వాక్యాలు వాడికి బోధించటం మన బాధ్యత కదా. దేవుడు నమ్మదగిన వాడు, మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు, నీతిమంతుల వంశాన్ని కూడా, నీతిమంతుల పిల్లలను కూడా రక్షిస్తానని వాగ్దానం చేసిన దేవుడు. మన ప్రార్థన వ్యర్థంగానే పోతుందా? మన పిల్లల కోసం మనం చేసిన కష్టం వ్యర్థంగానే పోతుందంటారా? పోదు కదా. కానీ అసలు ప్రయత్నమే చేయట్లేదే చాలామంది. చాలా చాలా భయంకరమైన పాపం మనం చేస్తూ ఉన్నాం. మనం దేవుని పిల్లలు. మొట్టమొదటిగా ఈరోజు సందేశంలో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ లోకంలో శరీర సంబంధమైన తల్లిదండ్రులకు పుట్టిన మనం, ఈ శరీర సంబంధంగా మనం వాళ్ళ పిల్లలే, కానీ ఆత్మ సంబంధంగా మనం దేవుని పిల్లలం. మనం మన తల్లిదండ్రులకు శరీరకంగా పుట్టామేమో కానీ ఆత్మ సంబంధంగా మనం వాక్యము వలన, దేవుని వాక్యమనే బీజము వలన, అక్షయమైన బీజము వలన పుట్టిన వారం మనం. తల్లిదండ్రుల రక్త మాంసముల చేత పుట్టిన వారం కాదు. ఇక నుంచి మనం శరీర సంబంధంగా మనం తల్లిదండ్రులకు పుట్టాము, కానీ ఆత్మ సంబంధమైన బిడ్డలుగా మనం దేవునికి పుట్టిన వారము. బైబిల్ గ్రంథంలో మనం ఈ మాటను చదివితే, యోహాను సువార్త చూడండి, 1వ అధ్యాయము చూద్దాం మనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం, 13వ వచనం చదువుతాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలననైనను, శరీరేచ్ఛల వలనైనను, మానుష్యేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. ఎవరు వారు? 12వ వచనంలో, తన్ను ఎందరు అంగీకరించిరో
వారికందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. దేవుని పిల్లలు ఎవరు? లోక సంబంధమైన పిల్లలు ఎవరు అనంటే, ఎవరైతే యేసు ప్రభువుని తమ సొంత రక్షకునుగా, తమ దేవుడుగా అంగీకరిస్తారో, దేవుని నామమందు, యేసయ్య నామమందు ఎందరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళే దేవుని పిల్లలట. వాళ్ళు దేవుని పిల్లలు ఇక నుంచి. ఎందుకంటే వాళ్ళు యేసయ్యనందు విశ్వాసం ఉంచారు, యేసు ప్రభువుని తమ జీవితంలో మరి ఆహ్వానించారు, విశ్వాసం ఉంచారు. కాబట్టి వాళ్ళు ఇక నుంచి దేవుని పిల్లలు. ఇక నుంచి వాళ్ళు దేవుని వలన పుట్టిన వాళ్ళే కానీ రక్తం వల్ల, మనుష్యచ్చర వలన, శరీరచ్చ వలన పుట్టిన వాళ్ళు కాదు. అంటే ఇప్పుడు మనం యేసునందు విశ్వాసం ఉంచిన మనం, బాప్తిసం తీసుకున్న మనం, రక్షణ పొందిన మనం, పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడిన మనం, యేసయ్య నీతిని మనం ధరించుకున్న మనం ఇక నుంచి నీతిమంతులం, పరిశుద్ధులం, దేవుని పిల్లలం, వెలుగు సంబంధులం, ఇక లోక సంబంధులం కాదు. మనం దేవుని బిడ్డలం. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇంకా మనం క్లారిటీ కోసం చూస్తే మొదటి యోహాను పత్రిక, యోహాను సువార్త కాకుండా ఈసారి పత్రిక, మొదటి యోహాను పత్రిక చూడండి, 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూస్తే, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని మనం గమనిస్తే, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయుడు. దేవుని మూలంగా పుట్టిన వారం అంటే యేసయ్యనందు విశ్వాసం ఉంచిన వారం, రక్షణ పొందిన మనమందరం దేవుని వలన పుట్టిన వారం. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఏం నిలుస్తుందో తెలుసా? ఆయన బీజము నిలుస్తుంది, ఆయన విత్తనము నిలుస్తుంది. ఏంటి ఆ విత్తనం అంటే వాక్యం అనే విత్తనము, వాక్యం అనే బీజము వారిలో నిలుస్తుంది. కాబట్టి వాళ్ళు పాపం చేయడు. మనం పాపం చేయకుండా జాగ్రత్త పడుతున్నాము, పాపాన్ని అసహించుకుంటున్నాము, పాపం నుంచి పారిపోతున్నాం అంటే కారణం ఏంటంటే ఆయన బీజం మన హృదయంలో ఉంది. ఏంటంటే అదే వాక్యం. వాక్యం లోపల గద్దిస్తూ ఉంది. పాపం చేయాలనే ఆలోచన వచ్చినా, పాపం చేయాలనే ఆశ కలిగిన, కోరిక పుట్టిన వెంటనే మనం ఎందుకు భయపడతామనంటే మనల్ని భయపెట్టే దేవుని బీజం, వాక్యం అనే బీజము మన హృదయంలో నాటుకుపోయింది. కాబట్టి ఆ దేవుని భయము, దేవుని వాక్యము మన హృదయంలో ఉంది కాబట్టి అది మనతో ఎల్లప్పుడూ మనల్ని గుర్తు చేస్తూ ఉంటుంది. కాబట్టి మనం డైరెక్ట్ చేస్తూ నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి వాడు పాపం చేయడు. దేవుని బీజం ఎవడి హృదయంలో అయితే లేదో వాడు పాపం చేయడానికి త్యజిస్తాడు. వాడు తెగించడానికి కారణం ఏంటంటే లోపల వాక్యం అనే బీజం లేదు, దేవుని భయం లేకపోవటం వల్ల వాళ్ళు అట్లా చేస్తారు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. అట్టి వ్యక్తి పాపం చేసే అవకాశమే లేదు. ఇదే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం, 5:18 మొదటి యోహాను చూస్తే, దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకుంటాడు. తనలో ఉన్న బీజం, వాక్యం అనే బీజాన్ని బట్టి భయపడతాడు దేవునికి. తను భద్రం చేసుకుంటాడు. దుష్టులున్న చోట అతను కూర్చోడు, దుష్టులతో సాంగత్యము చేయడు, దుష్టులతో సహవాసము చేయడు. దుష్టులు 10 మంది ఉన్నప్పుడు తన నోటికి కళ్ళెం పెట్టుకుంటాడు, ఆచితూచి మాట్లాడతాడు, తను భద్రం చేసుకుంటాడు. ఎందుకంటే దేవుని భయం గుండెల నిండా ఉంటుంది. వాడు ఎప్పటికీ పాపం చేయలేడు. ఎందుకంటే మనం దేవుని బిడ్డలో మర్చిపోకూడదు. ఈ స్పృహ ఉండాలి. నువ్వు పాపం చేయడానికి లోక సంబంధివి కాదు, నువ్వు చీకటి సంబంధివి కాదు, నువ్వు దేవుని బిడ్డవు. మర్చిపోతున్నావు. నువ్వు పాపం చేయడానికి పిలువబడలేదు. పరిశుద్ధులుగా ఉండుటకే మనం పిలువబడ్డాం. నీతిమంతులుగా బ్రతకడానికే మనం పిలువబడ్డాం. మనం దేవుని పిల్లలండి. మన దేవుడు, మన తండ్రి దేవుడు, మన తండ్రి పరిశుద్ధుడు. అబ్సల్యూట్ హోలీనెస్. గాడ్ హ్యాస్ అబ్సల్యూట్ హోలీనెస్. మరి మన తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడైతే ఆయన బిడ్డలను చెప్పుకుంటారు. మనం పరిశుద్ధులుగా ఉండక్కర్లేదా? మరి లేకపోతే ఆయన పరువుకి భంగం కలగదా? ఆయన బిడ్డలను చెప్పుకున్న తర్వాత దానికి తగినట్టుగా మనం నడుచుకోవాలా వద్దా? మన ఇష్టానుసారంగా బ్రతకటానికి మన జీవితాల మీద మనకు హక్కు లేదు. ఎందుకంటే యేసయ్య తన పవిత్రమైన రక్తాన్ని కలువరి శిలువలో కార్చి మనల్ని ఆయన కొనుక్కున్నాడు. మనం దేవుని సొత్తైన ప్రజలం.
మన ఇష్టానుసారం బ్రతకడానికి వీలు లేదండి. మనం దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలు ఈ లోకంలో ఉన్నారు. దుష్ట సంతానం కూడా ఈ లోకంలో ఉన్నది. లోక సంబంధమైన ప్రజలు, చీకటి సంబంధులు ఉన్నారు, వెలుగు సంబంధులు ఉన్నారు, దేవుని ప్రజలు ఉన్నారు, సాతాను ప్రజలు ఉన్నారు. కాబట్టి దేవుని ప్రజలను, దేవుని గుంపును, పరిశుద్ధులను దేవుడు బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి సాదృశ్యాలతో పోల్చాడనమాట. అనేకమైనటువంటి వస్తువులతో సంఘాన్ని పోల్చాడు ఆయన. ఒక్కొక్కళ్ళు మనం పరిశుద్ధులు, దేవుని బిడ్డలందరూ కలిసినదే సంఘం. దేవుని బిడ్డలందరూ కలిసినదే సంఘం. రక్షణ పొందిన వారందరూ కలిసినదే సంఘం. దేవుని గుంపు, దేవుని ఇల్లు, విశ్వాసం అనే ఇల్లు, దేవుని ఓడ. నోవహు ఓడలో రక్షణ పొందుకున్న వారు ఎలాగ ఉన్నారో, రక్షింపబడిన వారు ఈరోజు క్రీస్తు రక్తంలో తమ జీవితాన్ని ఉతుక్కొని రక్షింపబడిన వారందరూ ఉన్న ఓడ పేరే సంఘం. అయితే సంఘం అంతా యేసయ్య వచ్చిన తర్వాత ఎత్తబడుతుందా అంటే ఎత్తబడదు. అందుకే పెద్ద పెద్ద భక్తులు ఒక మాట చెప్తారు, ఏమనంటే, నీవు క్రైస్తవ సంఘంలో ఉన్నావా, ఎత్తబడే సంఘంలో ఉన్నావా అని అడుగుతారు. ఎందుకంటే ఇక్కడ ఉండిపోయే గుంపు ఉన్నది, విడవబడే గుంపు ఉన్నది, ఎత్తబడే గుంపు ఉన్నది. నీవు ఉన్నది ఏ గుంపులో? పేరుకి నేను క్రైస్తవుణ్ణి అని, నేను సంఘంలో ఉన్నానని చెప్పుకున్న వాళ్ళందరూ అజాగ్రత్త పరులందరూ, జాగరూకత లేని వాళ్ళందరూ, సీరియస్గా భక్తి చేయని వాళ్ళందరూ రేపొద్దున విడువబడబోతున్నారు. మరి నీవు సహోదరుడు ఆ గుంపులో ఉన్నావేమో ఒకసారి చెక్ చేసుకో నీ జీవితాన్ని. ఇదే అనుకూలమైన సమయం. ఈ సమయం నీకు ఉండొచ్చు నీ జీవితంలో, తర్వాత రాకపోవచ్చు. నీవు ఏ గుంపులో ఉన్నావు? క్రైస్తవ గుంపులో ఉంటే సరిపోదు. ఎందుకంటే క్రైస్తవ గుంపు అంతా ఎత్తబడే గుంపు కాదు, విడువబడే గుంపు ఉంది. రక్షణ నిర్లక్ష్యం చేసేవారి గుంపు ఉంటుంది, భయము భక్తి లేని వారి గుంపు ఉంటుంది, విచ్చలవిడిగా బరి తెగించి పాపం చేసేవారి గుంపు ఉంటుంది. అది విడువబడిద్ది. అయితే మనం ఏ గుంపులో ఉన్నాం? ఈ ఎత్తబడే గుంపుని దేవుడు బైబిల్ గ్రంథంలో మరి పావురంతో కూడా పోల్చాడు. ఈ పరిశుద్ధుల గుంపును, ఎత్తబడే గుంపును, సంఘ కన్యకను దేవుడు దేంతో పోల్చాడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో? పావురము లేదా గువ్వ పావురం రెండు ఒకే జాతికి చెందిన పవిత్రమైన జంతువులు, సాధు జంతువులు. అలాగే కొన్ని సందర్భాల్లో కన్యకతో పోల్చాడు సంఘాన్ని దేవుడు. ఎత్తబడే సంఘాన్ని దేంతో పోల్చాడు దేవుడు? కన్యక, పెళ్ళి కాని స్త్రీ, పవిత్రురాలు, పవిత్రమైన కన్యక. పవిత్రురాలైన కన్యకతో దేవుడు ఎత్తబడే సంఘాన్ని పోల్చాడు. అలాగే పావురంతో పోల్చాడు, గువ్వతో పోల్చాడు, గొర్రెల గుంపుతో కూడా పోల్చాడు. అన్ని జంతువుల్లో సాధు జంతువు, బలి కోసమే నియమించబడిన జంతువు, హానికరమైన కాని జంతువు, ఎవరికి హాని చేయని జంతువు గొర్రె. అందుకే నేను గొర్రెలకు మంచి కాపరి అన్నాడు ఆయన. గొర్రెల కోసం నా ప్రాణం పెట్టడానికి వచ్చానన్నాడు యేసు ప్రభువు. గొర్రెల గుంపును పరిశుద్ధులైన సంఘంతో, ఎత్తబడే సంఘంతో పోల్చాడు దేవుడు. అలాగే కొన్ని సందర్భాల్లో ద్రాక్ష తోటతో కూడా సంఘాన్ని పోల్చాడు. మధురమైనటువంటి రుచినిచ్చే ఆ ద్రాక్షారసాన్ని అందించేటువంటి ద్రాక్ష చెట్టుతో పవిత్రమైన సంఘాన్ని, ఎత్తబడే సంఘాన్ని దేవుడు పోల్చి చెప్పాడు. ఇలాగ ఎన్నో విషయాలతో సంఘాన్ని దేవుడు పోల్చాడు. సంఘం అంటే ఎవరు? ఎత్తబడేవారు, పరిశుద్ధులు, క్రీస్తు రక్తంలో కడగబడిన వారు, ఎల్లప్పుడూ భక్తి చేసేవాళ్ళు, దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్నవారు, తమ జీవితంలో తమ ఇష్టాలను పక్కన పెట్టి దేవుని చిత్తాన్నే జరిగించేవారు, దేవుని చిత్తమే మా జీవితంలో జరగాలని ఇష్టపడేవాళ్ళు, తమ స్వనీతిని కాకుండా దేవుని నీతిని జరిగించాలనుకునేవాళ్ళు, తమ స్వబుద్ధి మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడేవాళ్ళు. దేవుడే మాకు ఆశ్రయం, దేవుడే మాకు కొండ, దేవుడే మా కోట, దేవుడే మాకు ఆశ్రయదుర్గం, ఉన్నత స్థలం, సమస్తము దేవుడేనండి అని అనుకొని దేవుణ్ణి బట్టి అతిశయిస్తే వాళ్ళు
వాళ్ళని సంఘం అంటారు, ఎత్తబడే సంఘం. వారిని ఎన్నో వస్తువులతో, జంతువులతో దేవుడు పోల్చాడు. అయితే ఇంకొక జంతువుతో, విచిత్రమైన జంతువుతో సంఘాన్ని పోల్చాడు. అది ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి పాఠం. దేంతో పోల్చాడు దేవుడు సంఘాన్ని అంటే, ఒకసారి మనం యోబు గ్రంథము చూడండి, 39వ అధ్యాయము. యోబు గ్రంథం 39వ అధ్యాయము. ఇక్కడ చూడండి 38వ అధ్యాయంలో కూడా 38 నుంచి 39 నుంచి స్టార్ట్ చేశాడు దేవుడు మాట్లాడుతూ. అంటే 38 నుంచి దేవుడు యోబును ప్రశ్నించడం స్టార్ట్ చేశాడు. 38 మొట్టమొదటి వచనం చూసామనుకోండి, అప్పుడు యెహోవా సుడిగాల్లో నుండి ఈలాగు యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇక్కడ నుంచి ప్రశ్న అడుగుతున్నాడు యోబుని దేవుడు. ఆ ప్రశ్నల పరంపర, క్వశ్చనేర్, ప్రశ్నావళి, ప్రశ్నల వెంబడి ప్రశ్న. దేవుడు యోబును అడుగుతూ ఉన్న క్రమంలో కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. ఆయన 39వ వచనం నుంచి జంతువుల గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ ఆడసింహం గురించి ఎత్తాడు. తర్వాత 40వ వచనంలో సింహం పిల్లల గురించి ఎత్తాడు. తర్వాత 41వ వచనంలో కాకి పిల్లల గురించి, ఆహారం గురించి మాట్లాడాడు. చూస్తున్నారుగా. 39వ అధ్యాయంలో వచ్చేప్పటికి కొండ మేకల గురించి మాట్లాడాడు. అందులోని లేడి పిల్లల గురించి మాట్లాడాడు. తర్వాత ఇంకా కిందకు వస్తే ఆ లేడి పిల్లల గురించి మాట్లాడుతూ 5వ వచనానికి వచ్చే అడవి గాడిద గురించి మాట్లాడాడు. తర్వాత అడవి గాడిద గురించి మాట్లాడుతూ కిందకు వస్తే 9వ వచనంలో గురుపోతు గురించి మాట్లాడాడు. తర్వాత గురుపోతు గురించి మాట్లాడుతూ 13వ వచనానికి వచ్చేపాటికి నిప్పుకోడి గురించి మాట్లాడాడు. నిప్పుకోడి గురించి మాట్లాడుతూ 16 దాకా మాట్లాడి, తర్వాత 19వ వచనం చూస్తే మనం గుర్రమునకు నీవు బలమునిచ్చితివా. ఇక్కడ 19వ వచనంలో 39వ అధ్యాయం యోబు గ్రంథం 19వ వచనానికి వచ్చేపాటికి ఒక జంతువు గురించి మాట్లాడాడు. దేనింటంటే ఇది గుర్రమునకు నీవు బలమునిచ్చితివా. గుర్రం గురించి మాట్లాడుతున్నాడు. ఈ అధ్యాయం ఇక్కడ ఇలాగే ఉంచండి. ఒక్కసారి పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము చూడండి. ఒకసారి పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనిస్తే, పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనాన్ని గమనిస్తే, నా ప్రియురాల ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను అంటున్నాడు దేవుడు. ప్రియురాల్ని దేంతో పోల్చుతున్నాడు? ఫరో యొక్క రథ అశ్వములు. అశ్వము అంటే గుర్రం అని అర్థం. ఫరో రాజు ఎవరు? ఏ దేశానికి రాజు? ఫరో రాజు ఐగుప్తు దేశానికి, ఈజిప్ట్కి రాజు. ఐగుప్తు దేశానికి రాజైన ఫరో రాజులు ఆ కాలంలో ఇప్పుడు వస్తున్నట్టు పోలీసు వ్యాన్ లాగా అట్లాంటి కుయ్యమనే వ్యాన్ లాగా ఏమి ఉండవు. అప్పుడు ఏముండేవంటే రథాలు ఉండేవి, పెద్ద పెద్ద రథాలు. 3 గుర్రాలు, 5 గుర్రాలు, 6 గుర్రాలు, 9 గుర్రాలు, 12 గుర్రాలు లాగే పెద్ద పెద్ద చాలా కాస్ట్లీ రథాలు ఉండేవి. ఆ రథాల మీద రాజులు ప్రయాణం చేసేవాళ్ళు, యుద్ధాలు చేసేవాళ్ళు, ఇవన్నీ చేసేవాళ్ళు. అయితే ఫరో యొక్క రథాశ్వాలతో, ఫరో రథానికి ఉన్న గుర్రాలతో నిన్ను పోలుస్తాను అంటున్నాడు నా ప్రియురాల అని దేవుడు సంఘాన్ని, ఎత్తబడే సంఘాన్ని. మర్చిపోకూడదు. ఏం సంఘం ఇది? ఎత్తబడే సంఘం, పరిశుద్ధులైన సంఘం, దేవుని బిడ్డలు, దేవుని వలన పుట్టినవారు, పాపము చేయని వారు, దేవునికి భయపడేవారు. వారిని దేవుడు దేంతో పోలుస్తున్నాడంటే ఫరో యొక్క రథం యొక్క గుర్రాలని ఎందుకు పోల్చాలి? ఇంకెవరైనా రథాల గుర్రాలతో పోల్చవచ్చు కదా. చాలామంది రాజులు దేశంలో ఉన్నారు, చాలా రథాలు ఉన్నాయి, చాలా గుర్రాలు ఉన్నాయి. మరి ఫరో యొక్క రథం యొక్క గుర్రాలతోనే ఎందుకు పోల్చాలి అనే ప్రశ్న మనకు వస్తే దానికి జవాబు ఏంటంటే, ఐగుప్తు దేశంలో ఫరో చాలా ధనవంతుడు. అతని దగ్గర యుద్ధ సైన్యం, చాలా భయంకరమైన సైన్యం ఉంటుంది. అతను ఏ దేశంలోనైనా సరే వెళ్ళి మంచి ఉత్తమ జాతి, మేలు జాతి గుర్రాలను ఎంత కాస్ట్ పెట్టైనా సరే తీసుకొని వచ్చేవాడు అనమాట. అతని రథానికి ఉన్న గుర్రాలు అన్ని దేశాల్లో ఉన్న అన్ని గుర్రాల కంటే బలమైనవి, చాలా కాస్ట్లీ గుర్రాలు, అందమైన గుర్రాలు అనమాట, మేలు జాతికి చెందిన గుర్రాలు.
అల్లాటప్ప గుర్రాలు ఉండవు ఆయన దగ్గర ఉండే గుర్రాలు. చాలా అందంగా, సొగసుగా, చాలా ఎత్తుగా, బలంగా, చాలా బాగుంటాయి. మేలు జాతికి చెందిన గుర్రాలు అనమాట అవి. వాటిని చూస్తే మనం అట్లా నిలబడిపోతాం అంతే. అంత హైట్, అంత వెయిట్ సూపర్ ఉంటాయి అన్నమాట. కాబట్టి వాటితో పోలుస్తున్నాడు. ఆయన రథాలు ఎంత అందంగా, ఎంత ఇదిగా ఉంటాయో, నా ప్రియురాల నీవు అలా అనిపిస్తున్నావు నా కళ్ళకి, అలా కనిపిస్తున్నావు నువ్వు నా కళ్ళకి. అందుకే నేను ఫరో రథస్వాలతో పోలుస్తాను అంటున్నాడు. ఎందుకు గుర్రాలతో దేవుడు సంఘాన్ని పోల్చి చెప్తున్నాడు? అసలు గుర్రానికి ఉన్నటువంటి లక్షణం ఏమిటి అనే విషయాన్ని ఒకసారి మనం గమనిస్తే, ఇప్పుడు అక్కడికి పోదాం. యోబు గ్రంథము 39వ అధ్యాయము 19 నుంచి చూస్తే, గుర్రమునకు నీవు బలమునిచ్చితివా. గుర్రానికి ఉండే బలము చాలా భయంకరమైనటువంటి బలము. గుర్రానికి ఉన్న మొదటి లక్షణం, అది చాలా బలము కలిగినది. ఎందుకు గుర్రంతో సంఘాన్ని, ఎత్తబడే సంఘాన్ని దేవుడు పోలుస్తున్నాడంటే, గుర్రము వలె ఓ సంఘమా, ఓ క్రైస్తవుడా, ఓ విశ్వాసి, ఓ పరిశుద్ధుడా, నీవు ఎలాగుండాలంటే, గుర్రము ఎలాగైతే బలము కలిగినదై ఉంటుందో నీవు కూడా బలము గలవాడవై ఉండాలి. క్రైస్తవుడు అని అంటే యుద్ధరంగములో యుద్ధానికి సిద్ధపడినటువంటి ఒక సైనికుడు. క్రైస్తవ జీవితం అంటే ఒక పోరాటం, యుద్ధం. మనం చేసే యుద్ధం ఈ లోకంలో ఉన్న కనిపించే శత్రువులతోనే కాకుండా, కనిపించని చీకటి శక్తులతో కూడా, చీకటి శక్తుల సమూహములతో కూడా మనం పోరాటం చేస్తున్నాం. ఇది ఒక ఆధ్యాత్మిక సంగ్రామం, మహాసంగ్రామం, మహా పెద్ద పోరాటం క్రైస్తవ జీవితం అంటే. రణరంగంలో ఉన్నవాడే సైనికుడే క్రైస్తవుడు. అందుకే ఆనాడు ఐగుప్తు నుంచి ఆ ఇశ్రాయేలు జాతిని మోషే నాయకత్వంలో నడిపిస్తూ ఉన్నప్పుడు బైబిల్ గ్రంథం చెప్తుంది, వారు యుద్ధ సన్నద్ధులై అక్కడి నుంచి బయలుదేరారట. ఐగుప్తు నుంచి ఎలా బయలుదేరారు వాళ్ళు? యుద్ధ సన్నద్ధులై. దానికి సాదృశ్యం ఈనాడు క్రైస్తవ సంఘం కూడా రణరంగములో ఉన్నది, యుద్ధములో ఉన్నది. మనకు యుద్ధంలో ఉన్న సైనికుడికి బలం అవసరం లేదా? బక్కోడైతే ఏం గెలుస్తాడు? అందుకే బలం అవసరం. గుర్రానికి ఎలాగైతే బలం ఉంటుందో, సంఘంలో ఉన్న నీకు నాకు ఆధ్యాత్మిక బలము అవసరం. శరీర సంబంధమైన బలం కాదు మనకు ఉండవలసింది. ఈ రణరంగంలో పోరాడాలంటే ఇది రెజ్లింగ్, ఇది భౌతిక సంబంధమైన పోరాటం కాదు, ఇది ఆత్మ సంబంధమైన పోరాటం. కాబట్టి ఆత్మ సంబంధమైన బలం కావాలి. మన బలం ఎవరంటే, దావీదును అడిగితే, మరి దావీదు భక్తుడా నీకు బలం ఉన్నదా? మరి ఏది నీ బలం అని అడిగితే ఆయన ఏం చెప్తాడు తెలుసా? యెహోవాయే నా బలం అంటాడు. దేవుడే నా బలం అంటాడు ఆయన. ఇంకెవరో కాదండి నా బలం దేవుడే. 18వ కీర్తన చూస్తే అందులో దావీదు భక్తుడు అంటున్నాడు చాలా క్లియర్గా. 18వ కీర్తన మొదటి వచనం మనం గమనిస్తే చూడండి ఒకసారి. 18వ కీర్తన మొదటి వచనం, యెహోవా నా బలమా అంటున్నాడు కదా. యెహోవా నా బలమా అంటే నా బలం ఎవరంట? రెండో వచనం అంటున్నాడు, యెహోవా నా శైలం, నా కోట, నన్ను రక్షించేవాడు, నా కేడ, నా రక్షణ శృంగం, నా ఉన్నత దుర్గం, అంతా దేవుడే. ఒక పాట కూడా ఉంటుంది కదా, నా బలమై ఉన్న దేవా, నా బలమై ఉన్న దేవా అనే పాట. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం. ఆ 18వ కీర్తనలో నుంచి రాసిన పాటే అది. కాబట్టి దేవుడే మన బలం, మన బలం ఇచ్చేది ఆయనే. కాబట్టి గుర్రమునకు నీవు బలం ఇచ్చితివా, జూలు వెంట్రుకలతో దాని మెడను కప్పితివా. దాని మెడంతా జూలు వెంట్రుకలతో కప్పబడి చాలా అందంగా ఉంటుందంట. మిడత వలె అది గంతులు వేయునట్లు చేయుదువా. రెండవ లక్షణం ఏంటంటే మిడత వలె గంతులేస్తుందంట. గుర్రము, మేలుజాతి గుర్రము, ఫరో గుర్రము చాలా ఎత్తైనది, బలము కలిగినది.
చెప్పండి. ఒకటి ఎత్తైనది, రెండవది బలము కలిగినది. ఎత్తైనది బలము కలిగినది మిడత వలె గంతులేసేది. మూడవ లక్షణం. ఒక మిడత, చిన్న మిడత ఎంత ఈజీగా, చిన్న సైజు కాబట్టి ఎక్కడి నుంచి అక్కడికి గంతులేస్తుంది. బరువు ఎక్కువ ఉన్నోళ్ళు, హైట్ ఉన్నోళ్ళు గంతులు వేయలేరు, తెలుసా మీకు? ఇప్పుడు బక్కకున్న ఒక అమ్మాయి ఈజీగా అక్కడి నుంచి అక్కడ గెంతేస్తుంది. 150 కేజీలు బరువు ఉండి 7 అడుగుల హైట్ ఉన్న అమ్మాయిని దూకమంటే ఇంత ఈజీగా దూకిద్దా? అంత సామాన్యమైన విషయమైనది. బలమైనది, ఎత్తైనది గెంతులేయటం చాలా కష్టమండి. కానీ గుర్రం అలా లేదు. గుర్రం ఎలా ఉంటుంది తెలుసు? ఎంత బలమైనదైనా, ఎంత ఎత్తున్నా మిడత ఈజీగా గంతులేసి ఎగిరెగిరి గంతులేస్తుంది. అలాగుండాలి సంఘం కోరుకుంటాడు. అందుకే గుర్రంతో పోలుస్తున్నాడు. మిడత గంతేసినట్టుగా సంఘం గంతులు అంటే దానికి ఉద్దేశం ఏంటి తెలుసా? అంత చురుకుగా మనం ఉండాలి. అంత చురుకుగా మనం ఉండాలి. మన యుద్ధంలో, మన పోరాటం, మన పరుగు అంత వేడిగా ఉండాలి. అంత చురుగ్గా ఉంటేనే యుద్ధం చేయగలం మనం. చీకటి శక్తులతో యుద్ధం అంటే సాధారణమైన విషయం కాదు. దేవుని బలాన్ని ముందు ధరించుకోవాలి మనం. నెక్స్ట్ ఏంటంటే బాగా చురుకుగా మనం ఉండాలి. గుర్రం అలాగ ఉంటుంది. ఎంత ఎత్తైనా, ఎంత బలం కలిగినా మిడతలాలే దూకిద్ది అది. సంఘాన్ని దేవుడు దాంతో పోలుస్తున్నాడు. కాబట్టి సంఘం కూడా అంత చురుగ్గా ఉండాలి. అంత ఫాస్ట్గా పరుగు పందెంలో పరిగెత్తాలి. పరుగు పందెంలో అంత ఫాస్ట్గా పరిగెత్తాలి. కింద ఇంకా చదివితే దాని నాసికారంధ్ర ధ్వని భీకరం. దాని నాసికారంధ్రం అది గాలి పీల్చేది, వదిలేది భయంకరంగా ఉంటుంది. గుర్రం గాలి పీల్చేది. మైదానంలో అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించును. తనకున్న బలాన్ని బట్టి కాలు దువ్వితే మైదానంలో తనకున్న బలాన్ని బట్టి సంతోషిస్తుందంట. అందుకే మనం కూడా మనకున్న బలాన్ని బట్టి సంతోషించాలి. సంఘం మనకున్న బలం ఏంటి? మన దేవుడే. నా బలమైన దేవుడు, ఆయన బలమును బట్టి మనం సంతోషించాలి. నాకు దేవుడు ఉండగా, దేవుని బలం నాకుండగా నేను ఓటమి చవి చూడటం ఏంటి? అసలు నాకేంటి? శత్రువుకి భయపడేది ఏంటి? నేను రణరంగంలో యుద్ధంలో ముందుకి దూసుకొని వెళ్ళిపోవటమే అనే ధైర్యం మనకు ఉండాలి. అదే అక్కడ దేవుడు చెబుతున్నటువంటి పాఠం అన్నమాట. దాని కింద చూస్తే అది ఆయుధదారులను ఎదుర్కొనబోవును, అది భయము పుట్టించు దానిని వెక్కిరించి భీతి నొందకుండును, ఖడ్గమును చూచి వెనుకకు తిరుగదు. చూడు, యుద్ధాన్ని, ఆ గుర్రానికి ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటంటే ఆయుధదారులను ఎదుర్కొనడానికి వెళ్ళిద్దంట. ఆయుధదారులు అంటే ఎదురుగా వచ్చి వీళ్ళ మీద యుద్ధం చేసే సైనికులు ఉంటారు కదా, వేరే దేశానికి చెందిన సైనికులు, వీళ్ళ మీద యుద్ధానికి వచ్చిన వాళ్ళు, ఆయుధాలు ధరించుకున్న వాళ్ళు, వాడిని ఎదుర్కోవటానికి బలంగా సంతోషంగా ముందుకు పరిగెత్తిందంట. ఇంకేమంటున్నారు? భయము పుట్టించుని దాన్ని వెక్కిరించి భీతిని అందకుండును. దానికి భయం అంటూ అసలు ఏముండదంట. దాన్ని భయపెట్టాలని ఎవరు చూసినా దాన్ని వెక్కిరిస్తుందంట. నన్నే భయపెడతావు నువ్వు అని తన్ను భయపెట్టే పరిస్థితులు ఏవైతున్నాయో వాటిని వెక్కిరించే పరిస్థితి గుర్రానికి ఉంటుంది. ఖడ్గమును చూసి వెనుకకు తిరగదు. ఈ గుర్రం పరిగెడుతూ ఉంటే ఎదురుగా వచ్చిన ఒక సైనికుడు పెద్ద ఖడ్గాన్ని దూసి ఇట్లా పట్టుకొని ఉన్నాడు అనుకో, దీన్ని నరికేద్దామని, అసలు వాడిని లెక్క కూడా చేయదంట, భయపడదంట. ఖడ్గమును చూసి వెనక్కి తిరగదు. అమ్మో ఖడ్గం వచ్చింది నా మీదకి, నేను పారిపోదామని వెనక్కి తిరిగి పారిపోయే ప్రసక్తే లేదు గుర్రానికి. భయము లేనిదిగా ఉంది అది. అసలు అట్ట కత్తి పట్టుకున్న వాళ్ళు చూస్తే ఇంకా దూసుకొని ముందుకు వెళ్ళిపోద్ది అనమాట. సంఘం కూడా అలాగ ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అందుకే గుర్రంతో పోలుస్తూ ఉన్నాడు. సంఘం కూడా ఈ ఆధ్యాత్మిక సంగ్రామంలో చీకటి శక్తులతో, కనిపించని దృశ్యమైన అదృశ్యమైన శక్తులతో మనం చేసే పోరాటంలో మనం గాయం అవ్వచ్చు, అవసరమైతే ప్రాణాలైనా విడిచిపెట్టవచ్చు, కానీ వెనక్కి తిరిగి పారిపోయే స్థితి మనకు ఉండకూడదు. ఖడ్గాన్ని చూసి వెనక్కి తిరిగి పారిపోయే పరిస్థితి గుర్రానికి లేదు. యుద్ధరంగంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, ప్రతి భక్తిపరుడు ఖడ్గాన్ని చూసి, గాయమును చూసి, ప్రమాదమును చూసి భయపడే పరిస్థితులు ఎదురైనప్పుడు
మడమ తిప్పి వెనక్కి తిరిగి పారిపోకూడదు. అందుకే యేసు ప్రభువు వారు ఒకసారి ఒక మాట చెప్తాడు శిష్యులతో, నాగటి మీద చెయ్యి వేసి ముందుకు నడిచేవాడు ఎప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు. నాగటి మీద చెయ్యి వేసిన వాడు వెనక్కి తిరిగి చూడకూడదు, ఇంకా దున్నుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి. యుద్ధరంగంలో మనకు ఓటమి ఉండకూడదు, భయపడకూడదు, భయం ఉండకూడదు. మనకు బలమై ఉన్న దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవాలి, కానీ శత్రు సైన్యాన్ని చూసి, శత్రువుల కత్తులను చూసి భయపడి వెనక్కి వెళ్ళిపోకూడదు. అందుకే గుర్రం వలె మనం ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఆయుధధారులను చూసినప్పుడు, ఖడ్గాన్ని చూసినప్పుడు అది వెనక్కి తిరగదు. మనం కూడా వెనక్కి తిరిగిన సైనికుల వలె, యోధుల వలె పోరాడాలి. 23వ వచనం, అంబుల పొదియు తలతలలాడు ఈటెలను బల్లెములను దాని మీద గలగలలాడించినప్పుడు ఉద్దండ కోపంతో అది బహుగా పరిగెత్తును. దాని మీద కూర్చున్న, ఆ గుర్రం మీద కూర్చున్న రాజు కానీ సైనికుడు కానీ ఆ కత్తి పైన తిప్పుతూ ఉంటే తలతలలాడుతున్న కత్తి, మెరుస్తున్న కత్తి, ఎండకు మెరుస్తున్న కత్తి, గణగణ సౌండ్ పైన వస్తుంటుంది. ఇంకా బలముతో సంతోషంతో ఎగిరి గంతులేసి ఇంకా ముందుకెళ్ళిద్దంట. బాకానాదము విని ఊరకుండదు. బాకానాదం అంటే ఇది యుద్ధం మొదలైందని సిగ్నల్ కోసం ఒక కొమ్ము బూర ఊదుతారనమాట, యుద్ధానికి సిద్ధమని. ఆ కొమ్ము బూర ఊదగానే దాన్ని తెలిసిపోతుంది, యుద్ధం స్టార్ట్ అయింది, ఇంకా దూకి ముందుకి విజృంభించాలనుకుంటుందంట గుర్రం. ఊరకుండదు. బాకానాదం వినబడినప్పుడల్లా అది ఆహా ఆహా అనుకొని దూరం నుండి యుద్ధవాసన తెలుసుకున్నాను. దూరం నుండి యుద్ధవాసన వచ్చేస్తుంటే ఆహా ఆహా. బాకానాదం వినబడిందంటే ఆహా, ఎంత బాగా రాశాడు దేవుడు చూడు. బాకానాదం వినబడినప్పుడల్లా అది ఆహా ఆహా అనుకొని దూరం నుండి యుద్ధవాసన తెలుసుకున్నాం. మనం కూడా యుద్ధరంగంలో క్రైస్తవ సైనికుడు అయిన నువ్వు నేను బలంగా పోరాటం చేయాలి. శత్రు సైన్యాన్ని మట్టి కరిపించాలి. ఎవరి బలంతో? దేవుని బలంతో. దేవుని బలంతో విజయం సాధించాలి, గురి ఎద్దకే పరిగెత్తాలి. అందుకే పౌలు గారు చాలా చక్కగా వీటి గురించి రాస్తాడు. పౌలు గారు రాసిన పత్రికల్లో మనం చూస్తే, మరి తిమోతికి రాసిన పత్రికల్లో మనం చూస్తే చూడండి, తిమోతికి ఆయన రాసిన 2వ పత్రికను మనం గమనిస్తే, 2వ పత్రిక తిమోతి పత్రిక 4వ అధ్యాయము, 2వ పత్రిక 4వ అధ్యాయంలో చూడండి 7వ వచనం గమనిస్తే, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడ ముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆయన కోసం ఏం ఉంచబడిందంట? నీతి కిరీటం పోరాటం చేశా, మంచి పోరాటం చేశాడంట. అంటే అతని జీవితంలో పోరాటం జరిగిందా లేదా? పోరాటంలో ఆయన విజయం సాధించాడు. నీతి కిరీటం నా కోసం ఉంచబడి ఉంది అని ఎంత నమ్మకంగా చెప్తున్నాడు చూడండి. అలాంటి నమ్మకం నీకు నాకు కూడా ఉండాలి. మరి ఉందా? అలాంటి యుద్ధం మనం చేస్తున్నామా? మనం చేసే పోరాటం పౌలు గారు చేస్తున్న పోరాటం లాంటిదేనా? మడమెత్తుకుని వెనక పారిపోయేదా? పౌలు గారు రాసిన ఫిలిప్పు పత్రిక చూస్తే 3వ అధ్యాయము, ఫిలిప్పు పత్రిక 3వ అధ్యాయము చూడండి 12వ వచనం నుంచి చూస్తే, నేను అనుకోవట్లేదు నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడితినో దాన్ని పట్టుకున్న వలన పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నాను తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. క్రీస్తు నాకు అనుగ్రహించే ఉన్నతమైనటువంటి బహుమానం ఉంది, అదే జీవ కిరీటము, వాడబారని కిరీటము, నీతి కిరీటము, నిత్య జీవం అనే కిరీటము దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు పరలోక రాజ్యంలో. నా బహుమానం, నా ప్రైజెస్ అని ఎక్కడున్నాయండి? లోకానికి నేను పిచ్చోళ్ళలాగా అనిపించవచ్చు. ఈడేంది బాబు ఉన్నదంతా ఆస్తులన్నీ మొత్తం వదిలిపెట్టేసి
తినడానికి తిండి లేకుండా, కట్టడానికి బట్టలు లేకుండా, ఉండటానికి గూడు లేకుండా, సువార్తని ఏదోదో తిరుగుతూ దేశాలు తిరుగుతూ దేశదిమ్మలా తిరుగుతున్నాడని చూసేవారి దృష్టికి నేను పిచ్చివాడిని కావచ్చు, బలహీనుడు కావచ్చు, శరీర విషయంలో బలహీనుడు కావచ్చు. కానీ నా బలమంతా దేవుడే. నాకు బహుమానం అక్కడ ఉంటుంది. ఇక్కడ మనుషులు ఎవరు నాకు బహుమానం ఇవ్వకపోవచ్చు అండి. కానీ నేను ఇక్కడ చేసే పనికి, నేను ఇక్కడ చేసే పోరాటానికి, నేను ఇక్కడ చేసే యుద్ధానికి బహుమానం పరలోక రాజ్యంలో ఉంది. దేవుడు నాకు ఇస్తాడు. ఎంత ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ఉన్నాడో. గురి యుద్ధకే పరిగెడుతున్నాడంట. గుర్రంలాగా వెనక్కి తిరగను నేను. నాగటి మీద చేయి వేసినప్పుడు వెనక్కి తిరిగి చూడడానికి వీల్లేదు. ఇంకా యుద్ధ రంగంలో నేను బయలుదేరాను అంటే ఇంక చావరేవో తేల్చుకోవటమే. చీకటి శక్తులతో పోరాటంలో విజయమే అంతిమ లక్ష్యం. దేవుడు మనకుండగా ఎందుకు రాదండి విజయం? దేవుడే మన విజయం. మన తరపున యుద్ధం చేసేవాడు దేవుడే. కనబడటానికి మనం కనబడతాం అక్కడ డమ్మీ క్యాండిడేట్ లాగా, కానీ మనం వెనకాల యుద్ధం చేస్తున్న దేవుడు తెలుసా? దేవుడు. కాబట్టి పోరాడేటప్పుడు ఎలా ఒక నియమం ప్రకారం పోరాడంట. చూడండి 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము, 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము మనం గమనిస్తే 3వ వచనం నుంచి చదివితే 2 నుంచి ఫస్ట్ వచనం కూడా చదివితే మనం, నా కుమారుడు క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడము కమ్ము. మొట్టమొదటిగా నువ్వు బలం పొందుకోవాలి. ఎందుకంటే యుద్ధానికి బలం కావాలి. అది దేవుడు అనుగ్రహించే బలమై ఉండాలి. బలం పొందుకున్న తర్వాత 3వ వచనం, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడు నువ్వు యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకున్న వాడిని సంతోషపెట్టవాలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. సైనికుడంట యుద్ధానికి వెళ్ళినప్పుడు తను యుద్ధంలో చేర్చుకున్నవాడు ఉన్నాడు కదా, ఆయన్ని సంతోషపరచడం కోసం ఈ లోకంలో ఉన్న జీవనోపాధి మొత్తం పక్కన పెట్టి దాని మీద ధ్యాస ఉండదంట. ఆ యుద్ధం మీదే ధ్యాస ఉంటుంది. ఎందుకంటే యుద్ధంలో గెలిస్తేనే కదా అతను యుద్ధంలో చేర్చుకున్న వ్యక్తి సంతోషపడేది. మనల్ని ఈ యుద్ధ రంగంలో ప్రవేశపెట్టిన దేవుడు మన విషయంలో ఆనందపడాలి, ఆయన్ని మనం సంతోషపెట్టాలంటే ఈ యుద్ధం మీద మన ఫోకస్ ఉండాలి తప్ప ఈ లోక సంబంధం విషయాల మీద మన ఫోకస్ ఉండకూడదు. ఉంటే ఏంటంటే యుద్ధం సరిగ్గా చేయలేకపోతే, ఇప్పుడు యుద్ధంలో ఉన్నప్పుడు నా భార్య ఏం చేస్తుందో, నా బిడ్డలు ఏం చేస్తున్నారో, నా పొలం ఎలాగున్నదో, నా వ్యాపారం ఎలాగున్నదో అనే దాని మీద ధ్యాస ఉంటూ యుద్ధం చేస్తున్నాడు అనుకో, శత్రువు ఏ సైడ్ నుంచి వచ్చినా సరే వేటేసేయచ్చు. కాబట్టి యుద్ధం చేసేవాడి కాన్సన్ట్రేషన్ అక్కడే ఉండాలి తప్ప ఇంటి సంబంధమైన విషయాల మీద, లోక సంబంధమైన విషయాల మీద కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోతే ఓడిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే సైనికుడు ఎవడు యుద్ధానికి పోయినప్పుడు తను దండులో చేర్చుకున్న వాడిని సంతోషపెట్టవాలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొండు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటం దొరకదు. యుద్ధానికి ఒక నీతి ఉంటుంది, ఒక నియమం ఉంటుంది, ఒక క్రమం ఉంటుంది. ఆ క్రమ ప్రకారం యుద్ధం చేయాలి. అప్పుడే వానికి కిరీటం వస్తుంది. గుర్రానికి ఉన్నటువంటి లక్షణాల్లో చూస్తే మనం, గుర్రము చాలా బలము కలిగినది, ఎత్తైనది, చురుకైనది. దేవుడు మనల్ని కూడా అందుకే మెలకువగా ఉండు అన్నాడు. చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం అని కూడా బైబిల్ గ్రంథంలో ఉంది. సోమరి చీమలు ఎద్దుకు వెళ్ళమన్నాడు. సోమరితనంగా ఉండటం దేవునికి ఇష్టం లేదు. చురుగ్గా ఉండి పనిచేయటం దేవునికి ఇష్టం. బలముగా ఉండాలి, మిడత వలె అది ఎగిరినట్టు చురుగ్గా ఉండాలి, ఆత్మ సంబంధమైన జూలు కలిగిన సౌందర్యంగా ఉండాలి. శత్రువును చూసి, ఖడ్గమును చూసి వెనక్కి తిరగకుండా ముందుకు పరిగెత్తాలి, గురి యుద్ధకే పరిగెత్తాలి, యుద్ధ వాసన పసిగట్టాలి. ఇలాంటి లక్షణాలు సైనికుడిగా యుద్ధరంగంలో ఉన్న గుర్రం వలె ఆధ్యాత్మిక యుద్ధరంగంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు, ప్రతి భక్తిపరుడు, ప్రతి నీతిమంతుడు, ప్రతి పరిశుద్ధుడు అటువంటి లక్షణాలు కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడండి. అందుకే నా ప్రియురాలా నిన్ను ఫరో యొక్క రథాశ్వములతో పోల్చుదని అంటున్నాడు. మరి రథాశ్వముగా మనం ఉన్నావా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సోమరితనాన్ని వీడాలి, భక్తిలో ముందుకు సాగాలి. మనం గుర్రాన్ని దాంతో పోలుస్తూ ఉన్నాడు. అయితే ఆ పోలికలో సంఘంతో పోల్చేటప్పుడు కేవలం ఈ విషయాలు మాత్రమే తీసుకున్నాడు, కానీ జ్ఞానానికి సంబంధించిన విషయం తీసుకోలేదు. ఇక్కడ గుర్రానికి ఉన్న జ్ఞానానికి సంబంధించిన విషయం తీసుకోలేదు. అక్కడ పోలిక ఏంటంటే గుర్రానికి ఉన్న బలం, గుర్రానికి ఉన్న ఎత్తు, గుర్రానికి ఉన్న చురుకుదనం, గుర్రానికి ఉన్న భయం లేని తనం, గుర్రానికి ఉన్నటువంటి బలమును బట్టి ఆనందించే స్వభావం, వెనుదిరగని స్వభావం,
ఉద్ద పసిగట్టే స్వభావం, ఈ స్వభావాల్లోనే పోలిక. ఎందుకంటే జంతువులన్నిటికీ దేవుడు జ్ఞానము లేనివిగా సృష్టించాడు, వివేకము బుద్ధి లేని వాటిగా సృష్టించాడు. వాటికి స్వాభావికమైన నాలెడ్జ్ ఉంటుంది. స్వాభావికంగా వాటి పుట్టుకతో వచ్చే ఈ లోక సంబంధమైన, అంటే వాటి ఫుడ్ కోసం, వాటి ఆహారం కోసం, వాటి పిల్లలను చూసుకోవడం కోసం వాళ్ళకి స్వాభావికంగా ఉన్న జ్ఞానం ఏదైతే ఉందో అది ఉంటుంది. కానీ ఆత్మ సంబంధమైన జ్ఞానం వాడికి ఉండదుగా. ఇప్పుడు గుర్రం ఉంది, గుర్రాన్ని దేవుడు ఒకసారి దేంతో పోల్చాడో ఒకసారి చూద్దాం. ఎందుకంటే భవిష్యత్తులో ఆ డౌట్ మనకు రాకుండా, అదేంటి గుర్రం సంఘానికి పోల్చాడు కదా, మరి గుర్రం విషయంలో ఈ మాట ఉంది ఏంటి అని మనం ఎప్పుడు అనుకోకుండా, డౌట్ రాకుండా దాన్ని కూడా ఒకసారి మనం క్లారిఫై చేసుకుందాం. అందుకోసం చూడండి, కీర్తనల గ్రంథం 32వ కీర్తన 32వ కీర్తనలో 9వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 32:9లో బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలెనైనను కంచెర గాడిద వలనైనను మీరు ఉండకూడి అన్నాడా లేదా? బుద్ధి జ్ఞానం లేని గుర్రాల వలె కంచెర గాడిదలో మీరు ఉండొద్దు అన్నాడు. అంటే గుర్రానికి ఏం లేదనమాట, బుద్ధి జ్ఞానం లేదు కదా. మరి దాని సంగతి పోల్చాడేంటి అంటే బుద్ధి జ్ఞానాల గురించి అక్కడ పోల్చలేదు, దాని తెలివిని గురించి అక్కడ పోల్చలేదు. బుద్ధి జ్ఞానాలు గుర్రానికి లేవని చెప్తుంది ఇక్కడ బైబిల్ గ్రంథం. బుద్ధి జ్ఞానం లేని గుర్రములను కంచెరగాడిద మీరు ఉండకూడి, అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను. అది ఇప్పుడు గుర్రము ఎంత యుద్ధం చేసినా, ఎంత భయం లేనిదైనా దాన్ని నీ దగ్గరికి తీసుకురావాలంటే ముక్కు కళ్ళెం పెట్టి తీసుకురావాలి. అంటే నీ ఎద్దుకు రావాలనే జ్ఞానం దానికి లేదు. ఎంత పెద్దదైనా, ఎంత యుద్ధం చేయగలిగిందా నీ దగ్గరికి రావాలంటే నువ్వు ఇటు కాబట్టి అటు మళ్ళాలంటే అదేంటంటే యుద్ధం చేసుకుంటూ ముందుకెళ్ళిద్ది, కానీ ఒక డైరెక్షన్లో వెళ్ళదు. అది ఏ డైరెక్షన్లో తీసుకెళ్ళాలో నువ్వు దాన్ని మలచాలి. ఇప్పుడు ఏ డైరెక్షన్లో ఇప్పుడు యుద్ధం చేసుకోవటం వెళ్ళిపోద్ది, ఎదురు వచ్చిన వాళ్ళని దున్నేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటుంది. మనం యుద్ధం చేస్తుంటాం, కానీ ఫలానా ఈ డైరెక్షన్లో వెళ్ళాలి, ఫలానా రాజు ఆ సైనికుడి దగ్గరికి వెళ్ళాలి, ఈ సైడ్ దానికి తెలియదు. మనం నడపాలి, మనం తిప్పాలి. ఇగో ఈ సైడ్కి వెళ్ళాలి, ఆ సైడ్ వెళ్ళాలి, దాన్ని మనం తిప్పాలి. మనం తిప్పినట్టు అది వెళ్ళిద్ది. ఆ జ్ఞానం వాటికి లేదు. కాబట్టి నువ్వు అలా ఉండొద్దు. నువ్వు ఎటు పడితే అటు గుర్రం వెళ్ళినట్టు వెళ్ళొద్దు. నీకంటూ ఒక గురి ఉన్నది, నీకంటూ ఒక లక్ష్యం ఉన్నది. ఆ గురువు అయిపోయి నువ్వు పరిగెత్తాలి. గుర్రం అట్లా పరిగెడదు, గురువు వైపు పరిగెత్తు. గుర్రం ఎటు పడితే అటు వెళ్తుండదు, నువ్వు దాన్ని కరెక్ట్ చేయాలి. అందుకే ఆ విషయాన్ని ఇక్కడ చెప్తూ బుద్ధి జ్ఞానం లేని గుర్రం అని ఆయన చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథంలో కూడా చూస్తే మనం చూడండి, 8వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం నుంచి చదివితే, ఇర్మియా గ్రంథం 8:6 నుంచి, నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను, పనికిమాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. నేనేమి చేసి తినని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తపడవాడు ఒక్కడునూ లేకపోయేను. యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతి వాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు. అది విషయం. ప్రతి ఓడంట తనకిష్టమైన మార్గంలో వెళ్ళిపోతున్నాడంట. వాడికి ఒక పద్ధతి లేదు, ఒక రూటు లేదు. దేవుడు చెప్పిన మార్గం ఒకటి ఉంటే ఆ మార్గంలో నడవడు, వాడు ఇష్టానుసారం వెళ్ళిపోతున్నాడు. ఇలాంటి వాళ్ళు దేవుడు దేంతో పోలుస్తున్నాడంటే యుద్ధమునకు చొరబడు గుర్రం వలె. యుద్ధానికి చొరబడిన గుర్రం ఎటు పడితే అటు వెళ్ళిపోద్ది, ఒక డైరెక్షన్లో వెళ్ళదు. నువ్వు దాన్ని డైరెక్ట్ చేయాలి. యుద్ధానికి సిద్ధపడిన గుర్రం, యుద్ధ రంగంలో ఉన్న గుర్రం ఏ డైరెక్షన్లో పడితే ఆ డైరెక్షన్ వెళ్ళిపోయినట్టు మీరేంద్రా ఎవరికి ఇష్టానుసారంగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మనకు ఒక లక్ష్యం ఉంది, గురి ఉంది, దేవుడు చెప్పిన మార్గం ఉంది, ఆ మార్గంలో నడవాలి. ఎటు పడితే అటు నడిచి ఎట్ట కుదురుద్ది గుర్రంలాగా. అందుకే అక్కడ పోలుస్తున్నాడు. అక్కడ జంతువులన్నింటినీ దేవుడు ఎలా చేశాడు చివరిగా ఆ మాట చూసి మనం ఊహించుకుందాం. చూడండి, మొదటి యోహాను పత్రిక కాదు, మొదటి 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. 2వ పేతురు పత్రిక 2:12. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, పనిలో పని చెప్పేస్తున్నాను నేను. ఈ 2వ పేతురు పత్రిక మొత్తం యూదా పత్రిక ఒకటే అధ్యాయం ఉంటుంది కదా, అది మొత్తం 2 ఒకటే సేమ్.
ఇది చదివిన ఒకటే, అది చదివిన ఒకటే. గుర్తుపెట్టుకోండి. 2వ పేతురు పత్రిక, యూదా పత్రిక రెండు ఒకటే. ఈ 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో, ఇక్కడ 2వ అధ్యాయం, 2వ పేతురులో 2వ అధ్యాయం, యూదా పత్రిక 2 ఒకటే అన్నమాట. 12వ వచనం చూస్తే, వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యములకు మృగముల వలె ఉండి తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు అనుంది. పట్టబడి చంపబడటానికే స్వభావ సిద్ధంగా పుట్టిన వివేక శూన్యములకు మృగముల వలె. వివేక శూన్యములకు మృగాలకు వివేకము శూన్యము. అవి పట్టబడి చంపబడటానికే పుట్టాయి. వాటికి స్వాభావికమైన నాలెడ్జ్ ఉంటుంది, కానీ దైవ సంబంధమైన నాలెడ్జ్ ఉండదు. ఇప్పుడు ఇదే మాటను సేమ్ ఆ పత్రికలో చూద్దాం. యూదా పత్రిక, ఈ 2 ఒకటే అని చెప్పాం కదా. యూదా పత్రికలో 10వ వచనం, వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికంగా ఎరుగుదురో వాటి వలన తమను తాము నాశనం చేసుకుంటున్నారు. వీళ్ళకి తెలియని విషయాలు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన విషయాలు. అవి చెప్తే వీళ్ళు వినరంట. కొంతమంది మనుషులు ఉన్నారు, వాళ్ళకు లోక సంబంధమైన జ్ఞానం ఉంటుంది స్వాభావికంగా. మనుషులు అన్న తర్వాత వాళ్ళకు ఉండాల్సిన జ్ఞానం వాళ్ళకు ఉంటుంది. ఇక అదే జ్ఞానం అనుకుంటారు తప్ప పరలోక సంబంధమైన జ్ఞానం, ఆత్మ సంబంధమైన జ్ఞానం ఎవరైనా తెలిస్తే తాము తెలియని విషయాలు ఎందుకు వాళ్ళు అనుకుంటారంట. అక్కడ ఉంది, వీరైతే తాము గ్రహింపని విషయంలో గూర్చి దూషించువారై. తాము గ్రహింపని విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు ఎదుటోళ్ళు చెప్తే వాళ్ళు దూషిస్తారంట, ఎదురుదాడి చేస్తారు. అంతేగాని నేర్చుకునే స్వభావం వాళ్ళకు ఉండదంట. వాళ్ళని దేంతో పోలుస్తున్నాడంటే, వివేక శూన్యములకు మృగములు వేటిని స్వాభావికంగా ఎరుగుదురో వాటి వలన తాము నాశనం చేసుకుంటున్నారు. వాడికి స్వాభావికంగా పుట్టుకతో ఏది తెలుసో ఇంక అదే జ్ఞానం అనుకుంటాడు. దేవుని ప్రణాళిక, దేవుని మర్మాలు, ఆత్మ సంబంధమైన విషయాలు ఎవరైనా సహోదరులు చెప్తే వాటిని కనీసం ఆలోచించరు. వాళ్ళకి తెలియని విషయాలు ఎదుటోడు చెప్పాడు కానీ వాడిని దూషించడం స్టార్ట్ చేస్తారు. వీళ్ళని దేవుడు దేంతో పోలుస్తున్నాడంటే, వివేకం లేని మృగాల వల్లే. స్వాభావికమైన నాలెడ్జ్ ఉంది వీళ్ళకి. వివేకమైన మృగాలకి స్వాభావికమైన నాలెడ్జ్ ఉంది జంతువులకి, కానీ ఆత్మ సంబంధమైన నాలెడ్జ్ వాడికి లేదు. నిత్య జీవం కోసం వాడికి ఆ జీవితమే చాలు. ఇప్పుడు ఏ జంతువు అయినా సరే ఆ పూటకు దాని భోజనం కోసం వెతుకుతుంది. అవసరమైతే వేరే జంతువులను వేటాడిద్ది. ఆ భోజనం దొరికితే అమ్మగా ఉండిపోద్ది అంతే. ఇంక దానికి అదే జీవితం. రేపు పొద్దున చచ్చిపోయిన తర్వాత నిత్య జీవానికి వెళ్ళాలని, పరలోకానికి వెళ్ళాలని, నా జీవితం ఇది కాదు, అసలు జీవితం ఉందనే పునాది. ఈ మాటలు వాడికి ఏమైనా తెలుస్తాయా? ఆత్మ సంబంధమైన నాలెడ్జ్ వాడికి ఏం లేవు. వాళ్ళు పుట్టింది చావటానికి, కానీ మనం పుట్టింది చావటానికి కాదు. మనం పుట్టింది పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవటం కోసం. అక్కడికి వెళ్ళాలి. అది అసలైన జీవితం. అది అసలు మన ఊరు, పరలోక పట్టణం, నిత్యమైన పట్టణం. అక్కడికి వెళ్ళాలంటే మనం ఇటువంటి లక్షణాలు కలిగి భూమి మీద బ్రతకాలి. మనం దేవుని బిడ్డలు మర్చిపోకూడదు. మన ఇష్టానుసారం బ్రతకటానికి మనకు హక్కు లేదు. ఉచితంగా దేవుడు రక్షణ ఇచ్చాడు. కొద్ది కాలంలో మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఎత్తబడే సంఘంలో మనం అందరం ఉండాలి. ఆ మహిమ మేఘం ఎక్కాలి, ఎక్కే దాంట్లో ఉండాలి. అందుకే పౌలు భక్తుడు అంటాడు, ఏ పరిస్థితుల్లోనైనాను, ఏ విధం చేతనైనాను నాకు మృతుల్లో నుంచి పునరుద్ధానం కలగాలి. ఏ మృతులు తెలుసా వాళ్ళు? నీతిమంతుల పునరుద్ధానం ఉంది కదా, ఆ నీతిమంతుల పునరుద్ధానంలో నా పునరుద్ధానం ఉండాలి. వాళ్ళతో పాటు నేను మేఘం ఎక్కాలి, యేసయ్య దగ్గరికి వెళ్ళాలి, ఆయన నేను కళ్ళారా చూడాలి. ఇంతకాలం భూమి మీద బ్రతుకున్నంతకాలం నేను భక్తి చేసిన దేవుడు ఈయన, యేసుప్రభువు ఈయన, నేను వాళ్ళని కళ్ళారా చూడాలి. ఇంతకాలం పరలోక రాజ్యంలో దేవదూతలు అంటే ఇలా ఉంటారని చదివాను కదా, ఆ దేవదూతలు నేను కళ్ళారా చూడాలి. ఆయన కూర్చున్న సింహాసనం నేను చూడాలండి. అవ్వను చూడాలి, ఆదామును చూడాలి, మోషను చూడాలి, అబ్రహామును చూడాలి. వీళ్ళందరినీ చూసే అదృష్టం మనకుంది. ఈ గొప్ప అవకాశాన్ని, ఛాన్స్ మనం మిస్ చేసుకోకూడదు. ఇదంతా రంగురంగుల జీవితం మనకు ముందున్నది. ఈ లోకంలో అంత కష్టాలు, కన్నీళ్ళు, ఆకలి దప్పులు, అవమానములు, గాయములు, బాధములు, రోగాలు, వ్యాధులు, తెగుళ్ళు, ఆకలి కేకలు,
భయములు, కన్నీరు, గుండెల్లో బాధలు, గాయాలు. కానీ పరలోక రాజ్యంలో ఆనందం, సంతోషం, సమాధానం, అంతులేని ఆనందం. ఏది చూసినా తనివి తీరని సౌందర్యం, ఏ లోటు లేని లోకం, కన్నీరే రాని లోకం, బాధలంటూ అసలు మాయమైపోయే లోకం, సృష్టికర్తను కళ్ళెదుట ఎల్లప్పుడూ చూస్తూ కాలం గడిపే లోకం. అంత గొప్ప జీవితం ఉంది పరలోక రాజ్యంలో. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం నేర్చుకున్న దానికంటే, మనం తెలుసుకున్న దానికంటే కొన్ని కోట్ల ఎక్కువ ఉంటుంది అక్కడ. ఇదేంటి, దీని గురించి నాకు చెప్పలేదు ఎవరు, ఇవి కూడా ఉన్నాయి పరలోక రాజ్యం. ఆశ్చర్యపోతాం మనం అక్కడ చూసిన తర్వాత. మనం దాని గురించి తెలుసుకున్నది చాలా చాలా ఒక 1% కూడా ఉంటుందో ఉండదో. అంత గొప్ప గొప్ప సంగతులు అక్కడ ఉంటాయి. అసలు అక్కడికి ఆనందంలో మనం ఈ లోకంలో ఇక్కడ చేసిన అన్నీ మర్చిపోతాం. ఇంత గొప్ప ఆనందం అక్కడ ఉంటుంది. కాబట్టి మనం అందరం క్రీస్తు రాకడ సమీపిస్తున్న సమయంలో భయం కలిగి, భక్తి కలిగి, ఎల్లప్పుడూ భక్తి చేస్తూ, సమయం ఉన్నప్పుడల్లా మనస్సులో మౌనంగానైనా దేవుని స్తుతిస్తూ, పాటలు పాడుకుంటూ, ఆయన వాక్యాలు చదువుకుంటూ, ప్రతిదినం భక్తి చేస్తూ, పరిశుద్ధతను కాపాడుకుంటూ, మంచి సాక్ష్యాన్ని మనం పొందుకొని ఈ లోకంలో జీవిస్తే యేసయ్య ఎప్పుడు వచ్చినా పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాం. అట్టి కృప దేవుడు నీకు, నాకు, మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.